గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్. వెల్కమ్ బ్యాక్. మనం లాస్ట్ సెషన్ లో డాకర్ కంప్లీట్ చేసాం. డాకర్ లో ఇప్పటి వరకు డాకర్ ఫైల్, డాకర్ కమాండ్స్ అండ్ డాకర్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటి గురించి తెలుసుకున్నాం. తర్వాత మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని కంటైనరైజ్ చేసాం. దాని తర్వాత ఆప్టిమైజ్ చేసాం. ఆప్టిమైజేషన్ లో ఏమేం చేసాం? సో లాస్ట్ సెషన్ లో మనం నాన్ రూట్ కంటైనర్స్ లాగా రన్ చేసాం ఫర్ సెక్యూరిటీ పర్పస్. అండ్ దెన్ వాల్యూమ్స్ యూస్ చేసాం, సైజ్ తగ్గించాం, మన ఓన్ నెట్వర్క్ కూడా యూస్ చేసాం. డాకర్ కంపోజ్ గురించి తెలుసుకున్నాం. సో ఈ రోజు ఇంకొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, I'll take this. What is Docker Compose? Docker Compose is a file so that you can mention all your services, networks, and volumes. Advantages are you can stop or start the services at a time. You can mention the dependencies within the Docker Compose. Okay. ఫస్ట్ ఇమేజెస్ మనం క్రియేట్ చేసి డాకర్ కంపోజ్ ఏ సిస్టమ్ లో అయినా వర్క్ అవ్వాలంటే ఇమేజెస్ ని డాకర్ హబ్ కి ఖచ్చితంగా పుష్ చేయాలి. సో యూజువల్లీ మనం క్రియేట్ డాకర్ ఫైల్, బిల్డ్ ఇమేజ్, పుష్ టు డాకర్ హబ్. డాకర్ హబ్ కి పుష్ చేస్తే నేను ప్రతిసారి మళ్ళీ రోజు వచ్చి ఇమేజెస్ ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు నేను డాకర్ కంపోజ్ లో ఏమని మెన్షన్ చేయాలి? ఇమేజ్ ఫుల్ ఇమేజ్ లైక్ జాయిన్ డెవాప్స్ స్లాష్ MySQL :1.0.0 అంటే డాకర్ ఏం చేస్తుంది? ఈ ఇమేజ్ లోకల్లో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది ఫస్ట్. ఆబ్వియస్లీ కొత్త ఇన్స్టెన్స్ కాబట్టి లోకల్లో ఉండదు. లోకల్లో ఉండినప్పుడు ఏం చేస్తుంది? డాకర్ హబ్ నుంచి పుల్ చేస్తుంది. డాకర్ హబ్ లో ఉంది కదా. సో నేను ఇప్పుడు ఇమేజెస్ ని బిల్డ్ చేసి డాకర్ హబ్ కి పుష్ చేస్తాను. డాకర్ బిల్డ్ -t join DevOps /MySQL :1.0.0. Okay, Docker login -u username, password. డాకర్ లాగిన్ అయిపోయాను. ఇక మనం డాకర్ పుష్ చేయడం. డాకర్ పుష్ అలానే బ్యాక్ ఎండ్ డాకర్ బిల్డ్ -t join DevOps /backend :1.0.0. డాకర్ పుష్
అలానే ఫ్రంట్ ఎండ్ డాకర్ బిల్డ్ హైఫన్ టీ ఫ్రంట్ ఎండ్ colon 1.0.0 dot docker push requested access to the resource tonight. ఓ జాయిన్ డెవాప్స్ లేదా సారీ. సో ఇప్పుడు మనం రీట్యాగ్ చేయొచ్చు డాకర్ ట్యాగ్ ఫ్రంట్ ఎండ్ colon 1.0.0 జాయిన్ డెవాప్స్ స్లాష్ ఫ్రంట్ ఎండ్ colon 1.0.0. ఇప్పుడు యూ హ్యావ్ టు పుష్ దిస్. ఓకే సో ఇప్పుడు మనం డాకర్ కంపోజ్ లో ఉండేది మార్చామంటే ఇక మనకు ప్రతిసారి డాకర్ హబ్ నుంచి ఇమేజ్ ఫుల్ అవుతుంది. ఓకే git full is the command to run docker compose. Docker compose up hyphen d. Now let us try to access. Docker ps backend run out with docker logs backend. మనం డిలే యాడ్ చేసాం కదా. Hmm, 5 seconds డిలే సరిపోలేదా? ఒకసారి అన్ని రిమూవ్ చేస్తాను. డాకర్ కంపోజ్ డౌన్. ఇప్పుడు సో ఇప్పుడు మళ్ళీ డాకర్ కంపోజ్ అప్ హైఫన్ డి డాకర్ పిఎస్ 5 seconds సరిపోవట్లేదు అనుకుంటా. ఓకే సో ఇక్కడి వరకు మనం చేసాం లాస్ట్ వీక్.
సో ఇందులో మనం బెస్ట్ ప్రాక్టీసెస్ డిస్కస్ చేసింది యూస్ మినిమల్ ఇమేజెస్ అండ్ అఫీషియల్ ఇమేజెస్ అండ్ దెన్ డోంట్ రన్ కంటైనర్స్ యాజ్ రూట్ ప్రివిలేజ్డ్ కంటైనర్స్. సో రూట్ తో యాక్సెస్ ఇస్తే ఏం చేస్తుందో కూడా చూసాం మనం. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క హార్డ్ డిస్క్ ని యాక్సెస్ చేసి యూ కెన్ యాక్సెస్ ద డేటా ఆఫ్ అదర్ కంటైనర్స్, అదర్ ప్రాజెక్ట్స్. ఇంకా మొత్తానికి సిస్టమ్ ని కూడా హ్యాక్ చేయగలదు అన్నమాట. ఈ రోజు మనం ఇమేజ్ లేయర్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడటానికి ఏంటంటే డాక్టర్ అవుట్పుట్ డిస్ప్లే. డాక్టర్ బిల్డ్ అవుట్పుట్ డిస్ప్లే. సో ఇది ఒక సెట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ వేరియబుల్ సెట్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి నేను బిల్డ్ చేస్తున్నా డాకర్ బిల్డ్ -t జాయిన్ డెవాప్స్ స్లాష్ బ్యాక్ ఎండ్ :1.0.0 డాట్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు లేయర్స్ అన్ని కనిపిస్తున్నాయా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డాకర్ వర్క్స్ ఆన్ లేయర్స్. సో ఆ లేయర్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ రాశాను? ఆల్మోస్ట్ 11 ఇన్స్ట్రక్షన్స్ రాశాను, 2 కమెంట్ చేసి తీసేస్తే. ఓకే, సో డాకర్ ఎలా వర్క్ అవుతుందంటే రైట్ ఇంటర్వ్యూస్ లో అడుగుతారు, హౌ డు యూ ఆప్టిమైజ్ డాకర్ లేయర్స్ అని. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. ఫ్రమ్ నోడ్ 20 అనుకున్నాం. ఓకే, సో ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ తో ఒక లేయర్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ. డౌన్లోడెడ్ న్యూవర్ ఇమేజ్ అని చూసారా? సో ఇది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి ఇది ఇమేజ్ కదా, ఇమేజ్ నుంచి కంటైనర్ వస్తుంది అనమాట. సో ఇమేజ్ నుంచి డాకర్ కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ కంటైనర్ లోపల నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఇది. ఓకే, సో లేయరింగ్ అంటే ఇలానే ఉంటుంది చూడండి. జనరల్ గా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ తో ఇమేజ్ డౌన్లోడ్ చేస్తుంది. దీంతో ఈ ఇమేజ్ నుంచి కంటైనర్ క్రియేట్ చేస్తుంది. ఈ కంటైనర్ క్రియేట్ చేసి ఈ కంటైనర్ లో సెకండ్ ఇన్స్ట్రక్షన్ రన్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? దీని నుంచి మళ్ళీ ఇమేజ్ తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, దాంతో కంటైనర్, దానిపైన సెకండ్ ఇన్స్ట్రక్షన్, దీని నుంచి ఒక ఇంటర్మీడియట్ ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ఇంటర్మీడియట్ క్రియేట్ ఇమేజెస్. సో దీని నుంచి మళ్ళీ ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఇంటర్మీడియట్ కంటైనర్, ఇంటర్మీడియట్ ఇమేజ్.
దిస్ ఇంటర్మీడియట్ కంటైనర్. ఈ కంటైనర్ పైన అనదర్ ఇన్స్ట్రక్షన్ రన్ అయ్యి ఇంటర్మీడియట్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఇమేజ్ లో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఈ ఇంటర్మీడియట్ ఇమేజ్ లో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. సో ఈ ఇమేజ్ నుంచి మళ్ళీ కంటైనర్ క్రియేట్ అవుతుంది. కంటైనర్ క్రియేట్ అయ్యి మళ్ళీ దీనిపైన ఇన్స్ట్రక్షన్ 3 రన్ అవుతుంది. ఓకే, సో ఇది ఇంటర్మీడియట్ కంటైనర్. సో ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది. డౌన్లోడెడ్ న్యూవర్ ఇమేజ్ నుంచి కంటైనర్ వచ్చింది 62DD. ఓకే, సో దీనిపైన ఇది రన్ అయింది. సో దిస్ ఇస్ ద కంటైనర్. అయిపోయిన తర్వాత రిమూవ్ ఇంటర్మీడియట్ కంటైనర్. ఓకే, సో ఎందుకు ఇలా లేయర్స్ అనేది స్టోరేజ్ స్పేస్ అనేది సేవ్ చేసుకోవడం కోసం అంట. అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ పైన వచ్చిన ఇంటర్మీడియట్ కంటైనర్ లో ఇది. సో దీనిపైన మళ్ళీ ఇన్స్ట్రక్షన్ 3 రన్ అయింది. ఇన్స్ట్రక్షన్ 3 రన్ అయ్యి అదొక ఇంటర్మీడియట్ కంటైనర్ క్రియేట్ చేసింది, మళ్ళీ అది రిమూవ్ అవుతుంది. సో ఇలా ఇలా లాస్ట్ వరకు వెళ్ళి ఫైనల్ గా మనకు ఒక ఇమేజ్ వస్తుంది అనమాట. ఓ ఇదేంటి అయిపోయిందా? When using copy with more than one source file, use the destination directory and end with dot. ఏమైంది లాస్ట్ టైం రన్ అయింది కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫైనల్ గా అన్ని ఇంటర్మీడియట్ కంటైనర్స్ పోతూ ఫైనల్ గా ఇది వస్తుంది మనకి. ఫైనల్ గా వచ్చిన ఇమేజ్ ఉంటుంది చూసారా, దిస్ వన్, దట్ ఈస్ ద ఫైనల్ ఇమేజ్. ఫైనల్ స్టెప్ లో క్రియేట్ అయిన ఇమేజ్ మనకు ఫైనల్ ఇమేజ్ అనమాట. సో మిగతావన్నీ ఏంటి, లేయర్స్. ఓకే, ఇమేజెస్ అయితే అలా లేయర్స్ గా ఉండిపోతాయి. ఇప్పుడు ఆ లేయర్స్ నేను ఒకవేళ ఇప్పుడు పుష్ చేశానంటే చూడండి, డాకర్ పుష్ జాయిన్ డెవాప్స్ స్లాష్ బ్యాక్ఎండ్ :1.0.0. ఇప్పుడు లేయర్స్ పుష్ అవుతున్నాయి. అంటే ఎందుకు ఇలా అంటే, ఇప్పుడు ప్రతి డాకర్ ఇమేజ్ కొంతమంది 1 GB చేస్తారు, కొంతమంది 2 GB కూడా చేస్తున్నారు డాకర్ ఇమేజెస్, సరైన ప్రాపర్ గా తెలియక బెస్ట్ ప్రాక్టీసెస్. అప్పుడు ప్రతి ఒక్కరు వరల్డ్ లో ఉండే ప్రతి ఒక్కరు 1 GB 2 GB ఇమేజెస్ కానీ పుష్ చేస్తుంటే డాకర్ హబ్ కి, సో ఏమవుతుంది, అది వాళ్ళకి ఎంత హార్డ్ డిస్క్ పెట్టుకున్నా వాళ్ళకి సరిపోదు అనమాట వాళ్ళ వెబ్సైట్ కి. సో వాళ్ళు ఏం చేశారంటే, ఇట్లా మనం జీబీస్ ఆఫ్ ఇమేజెస్ పుష్ చేయకుండా వాళ్ళు లేయర్స్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే పర్సన్ వచ్చేసి
ఫస్ట్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ ఇలానే రాశాడు అనుకోండి. ఓకే, ఫస్ట్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ ఇలానే రాశాడు అనుకోండి. సో దీని తర్వాత అతను మార్చాడు. అప్పుడు డాకర్ ఏం చేస్తుందంటే వీటన్నిటికీ సేవ్ చేయదన్నమాట స్పేస్. ఆల్రెడీ ఉన్న లేయర్స్ ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ చేద్దాం మనం. ఏంటంటే ఒక చిన్న టెస్ట్ డాకర్ ఫైల్ ఇది. ఇక్కడ వరకు ఉందా? నేను ఇది తీసేస్తాను చూడండి. జస్ట్ ఎన్విరాన్మెంట్ అనే ఫైల్ ఒక్కటి తీసేసి అంతే. గిట్పుల్ docker build -t backend test :1.0.0 డాట్. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో. ఇక్కడ ప్యాకేజ్ డాట్ చేస్తాను లేదు, దట్ ఈస్ ద ప్రాబ్లం. అయ్యో, వీటన్నిటిని మళ్ళీ ఎక్కడ పెట్టాలా? సరే, నేను ఒక లేయర్ టెస్ట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. లేయర్ టెస్ట్ అనే ఫోల్డర్ లో ఈ డాకర్ ఫైల్ అండ్ అలాగే సంబంధించిన ఫైల్స్ dbconfig docker index.js dbconfig packages ఇవన్నీ ఇక్కడ కాపీ చేస్తాను. Imagine this is another application. Okay, another Node.js application. Layer test. Okay, so ఇప్పుడు docker build run చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇన్స్ట్రక్షన్ 1, 2, 3, 4, 5 అవన్నీ ఏమైంది? క్యాషే లోంచి వచ్చింది. కాపీ అనే దానికి క్యాషే వర్క్ అవ్వదు, ఎందుకంటే అది డైనమిక్ గా మన లోకల్లో ఉండేదాన్ని కాపీ చేయాలి కాబట్టి. మీరు ఒకవేళ దీన్ని పుష్ చేసినా కూడా డాకర్ ఇమేజెస్, దీన్ని నేను ఒకవేళ పుష్ చేసినా కూడా డాకర్ ట్యాగ్ docker push ఇప్పుడు చూడండి ఎన్ని లేయర్స్ పుష్ అయ్యాయి? 3 లేయర్స్ పుష్ అయ్యాయి. మిగతావన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి అన్నమాట. చూడండి, మౌంటెడ్ ఫ్రమ్ జాయిన్ డెవాప్స్ /backend అని, అంటే ఆల్రెడీ డాకర్ హబ్ లో ఉన్న లేయర్స్ ని అది యూజ్ చేసుకుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది? స్టోరేజ్ అనేది చాలా బాగా సేవ్ అవుతుంది, అట్లీస్ట్ డాకర్ సైడ్. అదర్వైజ్ డాకర్ కెనాట్ మెయింటైన్ ఆల్ ద లేయర్స్ ఫ్రమ్ ద వరల్డ్. సో ఫైనల్ గా ఏంటి అంటే డాకర్ లేయర్స్ అనేది డాకర్ maintains the images as layers. Okay, each and every instruction is one layer.
సో ఇంటర్వ్యూస్ లో ఎట్లా అడుగుతారంటే వాట్ హ్యాపెన్స్ వెన్ యూ రన్ డాకర్ బిల్డ్, హౌ ద లేయరింగ్ వర్క్స్ అని. ఓకే, సో డాకర్ ఏం చేస్తుంది? డాకర్ క్రియేట్స్ ఇంటర్మీడియట్ కంటైనర్ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్ 1. ఓకే, ఆ ఇంటర్మీడియట్ కంటైనర్ లోపల డాకర్ రన్స్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఆన్ టాప్ ఆఫ్ ఇంటర్మీడియట్ కంటైనర్ 1, IC1 అని ఇస్తుంది. ఓకే, then docker saves this as another layer. Okay, so docker saves this container as another image layer, create intermediate containers out of it, IC2 అనుకుందాం. Okay, now docker runs third instruction in IC2 container. థర్డ్ ఇన్స్ట్రక్షన్ రన్ చేసిన తర్వాత డాకర్ సేవ్స్ దిస్ యాజ్ అనదర్ లేయర్. ఓకే, మళ్ళీ డాకర్ క్రియేట్స్ ఇంటర్మీడియట్ కంటైనర్ ఫ్రమ్ దిస్ లేయర్ యాజ్ IC3. సో ఇలా అన్నమాట. ఇన్ని ఇంటర్మీడియట్ కంటైనర్స్ ఎందుకు అంటే లేయర్ బై లేయర్ అనేది ఒక క్యాష్ లో పెట్టుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఉండే వాళ్ళు ఇక్కడ వరకే యూజ్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది డాకర్? ఇక్కడ వరకు మనం ఒక లేయర్ క్రియేట్ చేసాంగా, ఇమేజ్ లేయర్ 2, అది యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఇంటర్మీడియట్ కంటైనర్ అనే దాంట్లోనే ఉంది మనకు, అది జస్ట్ ఫర్ ద ఇన్స్టెన్స్ అనేది. ఇంటర్మీడియట్ కంటైనర్స్ అన్ని డిలీట్ అయిపోతాయి లాస్ట్ కి. అన్ని డిలీట్ అయిపోయి మనకు లాస్ట్ కి వచ్చేది ఏంటి అంటే, లాస్ట్ లో వచ్చిన ఇమేజ్ ఇది 25 ఇది. సో ఒకటే కంటైనర్ ఫస్ట్ వచ్చిన ఇంటర్మీడియట్ కంటైనర్ లోనే అన్ని రన్ చేసి తీసుకోవచ్చు కదా అంటే, అప్పుడు మనకు లేయర్స్ అనేది రాదు. లేయర్స్ అనేది రాదు అన్నప్పుడు ఇంకేంటి, ప్రతిసారి నెక్స్ట్ వాళ్ళైనా ఇంకా ఇలా 2-3 ఇన్స్ట్రక్షన్స్ రాసినా కూడా అది మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ ఎవ్రీథింగ్ చేయాల్సిందే అనమాట. సో లేయర్స్ గా ఉన్నప్పుడు ప్రతి లేయర్ అనేది డాకర్ దగ్గర ఉంటుంది. ఒకవేళ మీరు రిఫర్ చేసిన మీ డాకర్ ఫైల్లో డాకర్ కొత్తగా ఏం స్పేస్ క్రియేట్ చేయదు, ఉన్న స్పేస్ లోంచి తీసి మీకు ఇస్తున్నాను. ఓకే, జస్ట్ 1 minute, ఐ విల్ బి బ్యాక్.
యా అండ్ బ్యాక్. సో ఇప్పుడు ఏంటంటే మనకు కన్క్లూజన్, డాకర్ ఫాలోస్ లేయరింగ్ అప్రోచ్ టు స్టోర్ ద ఇమేజెస్. Every instruction is considered as one layer. Docker creates intermediate containers in the build process, copies the next instruction, okay, create it as layer, create container from that, and so on. Okay. So finally, you will get the final image. All the intermediate containers will be removed by the Docker. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ అయితే బిల్డ్ టైం అనేది పెరుగుతుందా లేదా? నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మోర్ ఉంటే ఏంటి మీనింగ్? నెంబర్ ఆఫ్ లేయర్స్ ఎక్కువ అనేగా. How do you optimize layers? లేయర్స్ అనేది ఎక్కువ అయితే బిల్డ్ టైం పెరుగుతుందా పెరగదా? సో బిల్డ్ టైం అయితే పెరుగుతుంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఆప్టిమైజ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, 3 లేయర్స్ కదా. సో ఈ లేయర్ లోంచి మనకి ఇంటర్మీడియట్ కంటైనర్ వస్తుంది ఇక్కడ. ఇంటర్మీడియట్ కంటైనర్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ IC1 instruction 2 is executed. And save this as layer 2 image. Okay, so దీని తర్వాత create IC2 intermediate container 2 on top of IC2. Okay, instruction 3 is executed. And save this as layer 3. Layer 3 image. ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకే, IC1 ఇమేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక మనకు IC1 అవసరం లేదు. IC1 is deleted. ఇక్కడ IC2 is removed. ఇక్కడ కంటైనర్స్ అనేది లాజికల్. ఇమేజ్ లేకుండా కంటైనర్ వస్తుందా? ఇమేజ్ లేకుండా కంటైనర్ వస్తుందా? నో. ఇక్కడ నేను ఇమేజ్ తీసేసుకున్నా. ఇమేజ్ తీసుకున్న తర్వాత ఈ కంటైనర్తో నాకు అవసరం లేదు. సో ఐ రిమూవ్ ఇట్. ఇక్కడ నేను ఇమేజ్ తీసేసుకున్నా. ఇమేజ్ తీసుకున్న తర్వాత ఈ కంటైనర్తో నాకు అవసరం లేదు. ఐ రిమూవ్ ఇట్. నేను ఈ ఇమేజ్ యూస్ చేసుకొని మళ్ళీ ఇంకొక కంటైనర్ క్రియేట్ చేయగలను, ఇంటర్మీడియట్ కంటైనర్. ఓకే, సో ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే, సో ఇక్కడ 3 లేయర్స్ ఉంటాయి. దీన్ని ఆప్టిమైజ్ చేయాలంటే ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ సింగిల్ లేయర్. ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేయడానికి ఒక లేయర్, పర్మిషన్ ఇవ్వడానికి ఒక లేయర్, యూజర్స్ ని క్రియేట్ చేయడానికి 1 లేయర్. ఇవన్నీ కాకుండా ఈ ఆల్ రన్ ఇన్స్ట్రక్షన్స్ ని ఒక లేయర్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలా అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా యాంపర్సెంట్ / and then remove this. మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు చూసాం, లేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు చూసాం. మల్టిపుల్ రన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని ఒకే లేయర్ లో క్రియేట్ చేయొచ్చు ఇలా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ లేయర్స్ తగ్గుతాయి.
docker build -t join DevOps / backend. ఇమేజెస్ సైజ్ చూద్దాం. ఇమేజ్ సైజ్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది, బట్ కొన్నిసార్లు తగ్గకపోవచ్చు. బ్యాక్ ఎండ్ ఎంత ఉంది? 150 ఉంది కదా. docker build -t join DevOps / backend : 1.0.0. ఏమవుతుంది ఒకసారి స్లాష్ ఇవ్వమని. ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓ ఇవన్నీ కట్ అయ్యాయా? సారీ. కాపీ చేయకుండా మూవ్ చేసి ఓకే. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తగ్గిపోయాయి కదా. లాస్ట్ టైం 11 ఉన్నాయి, ఇప్పుడు 9 వచ్చేసాయి. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తగ్గింది అంటే ఏంటి మీనింగ్? బిల్డ్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. సో ఇక్కడ మనకు మేబీ మీకు అంత సిగ్నిఫికెన్స్ కనిపించకపోవచ్చు, బట్ ఇమాజిన్ ప్రొడక్షన్ టైంలో మన గోల్ ఏంటి? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం కంప్లీట్ చేసేయాలి రిలీజ్. ఇప్పుడు బిల్డ్ అనేది ఒక ½ అన్ అవర్ తీసుకుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ లేయర్స్. మీరు నెంబర్ ఆఫ్ లేయర్స్ తగ్గిస్తే ఒక 10 minutes తగ్గినా కూడా మనకు అడ్వాంటేజే కదా. సో లెస్ నెంబర్ ఆఫ్ లేయర్స్, faster builds. Okay, because number of intermediate containers is less. Okay, you can club multiple instructions into single instructions. Okay, so ఇది ఒకటి. And another one, so layers అంటే ఏంటి? This is the one, file of bread. Okay, so layers అంటే ఇలా, ఇది లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఇలా కదా. సో ఇప్పుడు నేను పై దాన్ని డిస్టర్బ్ చేస్తే ఎన్ని ఎఫెక్ట్ అవుతాయి? పైన ఉండే ఈ బ్రెడ్ ని డిస్టర్బ్ చేస్తే ఎన్ని ఎఫెక్ట్ అవుతుంది? దీన్ని డిస్టర్బ్ చేస్తే ఎన్ని ఎఫెక్ట్ అవుతాయి? సో ఇలా ఇలా మీరు బేస్ లోకి వెళ్ళే కొద్దీ దీనిని డిస్టర్బ్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. కింద నుంచి సెకండ్ పొజిషన్ లో ఉండే దాన్ని డిస్టర్బ్ చేస్తే ఎక్సెప్ట్ ద బేస్ ఎవ్రీథింగ్ ఇస్ డిస్టర్బ్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనకు ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయ్యేది ఏంటి? ఇన్స్ట్రక్షన్స్ లో ఇది ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుందా? నో. సో ఇది ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుందా ఈ ఇన్స్ట్రక్షన్? నో. సో ఇది ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుంది, ఎందుకంటే మన వర్క్ స్పేస్ లోంచి కాపీ అవుతుంది కాబట్టి. ఓకే, ఇది ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుంది. ఈ మూడు ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతాయి. ఇది నో, ఇది నో. సో ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ని నేను లేయరింగ్ లో టాప్ లో పెట్టాలా, బేస్ లో పెట్టాలా? టాప్ లో పెడితే ప్రతిసారి మీరు రన్ చేసినప్పుడు ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి,
ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయ్యేది ఇది. దీన్ని నేను టాప్ లో పెట్టాలి. సో అందుకని నేను ఏం చేస్తాను, వీటిని తీసుకెళ్లి ఫ్రంట్ లో పెడతాను. ఓకే, సో ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ని మీరు బాటమ్ ఆఫ్ ద డాకర్ ఫైల్ మెన్షన్ చేయడం వల్ల ఇవన్నీ క్యాషేలోంచి వస్తాయి. ఓకే, సో నేను తీసుకెళ్లి వీటిని టాప్ లో పెట్టాను అనుకోండి, ఇక్కడ పెట్టాను అనుకోండి, సో ప్రతిసారి లేయర్స్ అనేది ఇంకా పెద్ద యూజ్ ఏమి ఉండదు అక్కడ. మొత్తం అన్ని లేయర్స్ చేంజ్ అయిపోతాయి, ఒకదాని తర్వాత ఒకటి, మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల బిల్డ్ టైం కూడా పెరుగుతుంది, క్యాషే అనేది యూజ్ అవ్వదు. సో I will keep the frequently changing instructions at the bottom of the Docker file so that previous layers will be coming from the cache. చూద్దాం. So this is to reduce build time అన్నమాట. చూడండి, సో ఇక్కడ వరకు అయితే ఫాస్ట్ గా అయిపోతుంది. ఇవి కూడా క్యాష్ యూస్ చేసుకుంటుంది, ఫైల్ చేంజ్ అవ్వలేదు కాబట్టి. ఒకవేళ ఫైల్ చేంజ్ అయింది అనుకోండి, ప్యాకేజ్ స్టార్ట్ చేస్తాను లేదైనా, అప్పుడు ఇక్కడ నుంచి పూర్తిగా రన్ అవుతుంది. ఇవన్నీ సేమ్ అనమాట, క్యాషేలోంచి వచ్చేస్తాయి. అంటే 5 ఇన్స్ట్రక్షన్స్, ఈ 9th తీసేయండి, ఇదేం మనకు ఎలాగో ఇమేజ్ టైంలో రన్ అవ్వదు సిఎండి. సో అవుట్ ఆఫ్ 9, 5 instructions are coming from cache. Only 3 instructions are getting changed. సో దీనివల్ల కూడా బిల్డ్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో ఫైనల్ గా హౌ డు యూ ఆప్టిమైజ్ డాకర్ లేయర్స్ అంటే, ఓకే, సో రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లేయర్స్, సారీ, బై clubbing the multiple instructions into single instruction. And another one, keep the frequently changing instructions at the bottom of Docker file. Okay, so this is how we have to optimize the Docker layers. ఇదిగోండి ఇలా intermediate container, on top of this another instruction, create the image and container out of it, ఇలా 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 పెరుగుతూ వెళ్తున్నాం. So this is one of the best approach you can follow while developing Docker files. Next, multi-stage builds. సో మల్టీ స్టేజ్ బిల్డ్స్ అనేది యూజువల్లీ జావా ప్రాజెక్ట్స్ బాగా వర్క్ అవుతుంది. సో జావాలో ఏంటంటే 2 ఉంటాయి, జేడికే అండ్ జేఆర్ఈ, జావా డెవలప్మెంట్ కిట్. అండ్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ కిట్ ఏంటి అంటే, డెవలపర్స్ జావా అప్లికేషన్స్ ని డెవలప్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా లైబ్రరీస్ అవసరం అవుతాయి. జేఆర్ఈ ఏంటి అంటే, డెవలప్ చేసి అయిపోయిన తర్వాత అప్లికేషన్ రన్ చేయాలి అంటే జేఆర్ఈ. ఇప్పుడు మన మొబైల్స్ లో కానీ మన ల్యాప్టాప్స్ లో కానీ ఉండేదంతా జేఆర్ఈ, మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఏవైనా. ఓకే, బట్ డెవలపర్స్ కి ఏంటి అంటే ఓన్లీ జేఆర్ఈ సరిపోదు. డెవలపర్స్ కి ఇంకొంచెం కోడ్ ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కావాల్సి వస్తుంది. సో ఇక్కడ జేడీకే ఈస్ గ్రేటర్ దాన్ జేఆర్ఈ, ఆర్ ఎల్స్ ఐ కెన్ సే జేఆర్ఈ ఈస్
సబ్సెట్ ఆఫ్ జేడీకే. సో ఇప్పుడు ఏంటి అంటే జేడీకే ఈక్వల్ టు జేఆర్ఈ ప్లస్ ఎక్స్ట్రా లైబ్రరీస్. ఓకే, సో డెవలప్ చేసి అయిపోయిన తర్వాత నేను ఏది యూస్ చేస్తే బెటర్, జేడీకే ఆర్ జేఆర్ఈ టు రన్ ద అప్లికేషన్? సో జేడీకే మెమరీ అనేది ఎక్కువ ఉంటుంది కదా. డెవలప్ చేసి అప్లికేషన్ అయిపోయింది, డెవలప్ చేసి అయిపోయిన తర్వాత జేడీకే కానీ మీరు యూస్ చేశారంటే అప్లికేషన్ ఏమో రన్ అవుతుంది, బట్ అన్నెసెసరీ మెమరీ కదా. డెవలప్ చేసి అయిపోయిన తర్వాత మనకి ఇంకా జేడీకే అవసరం లేదు, ఓన్లీ జేఆర్ఈ సరిపోతుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే మల్టీ స్టేజ్ బిల్డ్స్ అనేది యూస్ చేస్తాం. దాంట్లో ప్రీవియస్ బ్యాచ్ లో చూపిస్తారు రోబో షాప్, ఇప్పుడు లేదు మనకు అది. సో మనకు మళ్ళీ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. రోబో షాప్ దొరకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ జేఆర్ఈ. నేను బిల్డ్ చేసేటప్పుడు నాకు మేవెన్ అనేది కావాలి, ఎందుకంటే మేవెన్ లో మనకు జేడీకే ఉంటుంది యాక్చువల్ గా. ఓకే, ఈ మేవెన్ తీసుకొని నేను డిపెండెన్సీస్ అన్నిటిని ఇన్స్టాల్ చేశాను. నాకు ఫైనల్ గా ఒక జార్ ఫైల్ వస్తుంది అనమాట అవుట్పుట్. ఆ జార్ ఫైల్ ని మాత్రమే నేను తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఇన్స్టాల్ చేస్తాం కదా, వైల్ ఇన్స్టాలింగ్ సమ్ లైబ్రరీస్ ఓఎస్ యాడ్స్ ఎక్స్ట్రా స్పేస్. లైబ్రరీస్ ని మీరు యాడ్ చేశారంటే ఎక్స్ట్రా స్పేస్ యాడ్ అవుతుందనే కదా. ఓకే, మన ఆ కంటైనర్ కి ఎక్స్ట్రా స్పేస్ యాడ్ అవుతుంది. సో మనకు ఆ ఎక్స్ట్రా స్పేస్ అవన్నీ దానివల్ల ఏంటంటే రన్ చేసేటప్పుడు కొంచెం క్యాషే కానీ అవన్నీ యాడ్ అవుతాయి అనమాట. సో మనకు కావాల్సింది ఏంటి, అల్టిమేట్ గా అవుట్పుట్ వచ్చేసి జార్ ఫైల్, జావాలో అయితే. సో మనం ఏం చేస్తామంటే we will take only that jar file output and copy it to another Docker file where only JRE runs. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను జేఆర్ఈ తీసుకున్నాను, జేఆర్ఈ వర్షన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో దీంట్లో వర్క్ డైరెక్టరీ సెటప్ చేశాను, ఎన్విరాన్మెంట్ యాడ్ చేశాను. ప్రీవియస్ దాంట్లోంచి నేను ఆ జార్ ఫైల్ తీసుకున్నా, దట్స్ ఆల్, అయిపోయింది. ఇంకా మేవెన్ ఇవన్నీ అవసరం లేదు, ఈ బిల్డ్ ఇదంతా అవసరం లేదు. సో మల్టీ స్టేజ్ బిల్డ్స్ అనేది ఏంటి అంటే, సో వీ కెన్ హ్యావ్ two Docker files. One is for builder. We can copy the output from builder into second Docker file and run it. So we can save some image space using this. Okay, మనం Node.js కూడా యూజ్ చేయొచ్చు, బట్ జావాకి అయితే ఇంకా ఎఫెక్టివ్ యూజ్ అవుతుంది, బట్ Node.js కైనా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నా, ఈ కామెంట్స్ టూ మచ్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏంటి, నేను ఇక్కడ
npm ఇన్స్టాల్ కొడతాను కదా, npm ఇన్స్టాల్ కొట్టినప్పుడు చాలా లైబ్రరీస్ ఇన్స్టాల్ అవుతాయి. అండ్ దాంతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ లో కొంచెం స్పేస్ కూడా, ఐ మీన్ కంటైనర్ లో కొంచెం స్పేస్ కూడా బ్లాక్ అవుతుంది అనమాట. దానివల్ల ఇది రన్ చేసినప్పుడు ఆ మెమరీ కానీ అదంతా బ్లాక్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు దీంట్లో కావాల్సింది ఏంటి, ఈ ప్యాకేజ్ డాట్ చేసాను జేఎస్ ఫైల్స్ npm ఇన్స్టాల్ కొట్టినప్పుడు మనకి ఏమొస్తుంది, వాట్ ఈస్ ద డైరెక్టరీ ఇట్ విల్ క్రియేట్, నోడ్ మాడ్యూల్స్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది కదా. రైట్, ఇది మనకి నోడ్ మాడ్యూల్స్ అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది, మీరు గుర్తుంటే మాన్యువల్ గా చేసినప్పుడు. సో అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటి, ఈ డైరెక్టరీ. ఈ డైరెక్టరీలో ఏం ఫైల్స్ ఉన్నాయో అవన్నీ మనకు కావాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే, దీన్ని యాజ్ మీ ఇష్టం వచ్చి నేమ్ ఇచ్చుకోవచ్చు, నేను బిల్డర్ అని ఇస్తున్నాను. ఓకే, సో అక్కడ ఇవన్నీ అవసరం లేదు మనకు, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అవి నేను ఆప్టిమైజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేశాను. సో ఇది అవసరం లేదు. ఫ్రమ్ యా, మనం ఎక్స్పోజ్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేద్దాం, 8080ని ఎక్స్పోజ్ చేస్తామని చెప్పడానికి. అండ్ ఈఎన్వి npm ఇన్స్టాల్ రన్ చేయడానికి ఇది అవసరం లేదు కదా, డిబి హోస్ట్ రన్ చేయడానికి మాత్రమే అవసరం. ఓకే, అండ్ దెన్ నేను ఇదంతా ఒక నోట్ ప్యాడ్ లో పెడతాను. ఇప్పుడు చూడండి, మల్టీ స్టేజ్ బిల్డ్స్ ద్వారా మనం ఎలా ఆప్టిమైజ్ చేద్దాము. అల్టిమేట్ గా దీన్ని నేను రిమూవ్ చేయబోతాను. ఓకే, దీంట్లోంచి మనకు కావాల్సినవి తీసుకుని నేను దీన్ని రిమూవ్ చేస్తాను. అలాంటప్పుడు ఇవన్నీ అవసరం లేదు, ఎలాగో రిమూవ్ చేస్తున్నా కాబట్టి సెక్యూరిటీలో అవేం అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు, ఇమేజ్ బిల్డ్ చేయడానికి అది అవసరం లేదు కదా, రన్ చేయడానికి మాత్రమే అవసరం. ఇది కూడా అవసరం లేదు, అండ్ ఇది కూడా అవసరం లేదు. సో ఆ కొన్ని ఇన్స్ట్రక్షన్ లోంచి మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా ఆప్ట్ బ్యాక్ ఎండ్ లో. ఎస్ ఆర్ నో? I think you are inactive in the chat. సో ఈ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లోంచి మనకు కావాల్సిన అప్లికేషన్ కాపీ చేసామా, ప్యాకేజ్ డాట్ చేశాను, జేఎస్ ఫైల్స్ అన్ని కాపీ చేశాను, డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ చేశాను. ఇది మనకు బేసిక్ గా కావాల్సింది, నేనేం రన్ చేయట్లేదు. ఓకే, జస్ట్ npm ఇన్స్టాల్ కొడుతున్నా, మనకు కావాల్సిన అవుట్పుట్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొక ఇమేజ్ తీసుకొని, ఓకే, సో ఇప్పుడు మనకి అన్ని సెటప్ చేద్దాం. ఓకే, ఎన్విరాన్మెంట్ ఇవ్వండి, అండ్ దెన్ సో ఇది అయిపోయింది, ఎన్విరాన్మెంట్ ఇచ్చేస్తాం, యూజర్ ఎక్స్పెన్స్ అనేది లాస్ట్ లో ఇస్తాం, అండ్ దెన్ వర్క్ డైరెక్టరీస్. ఓకే, అండ్ సో ఇంకా కాపీ ఫ్రమ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు పైన ఏ నేమ్ ఇచ్చింటే అది బిల్డర్. సో దాంట్లోంచి మనం ఏం కాపీ చేయాలి, స్లాష్ ఆప్ట్ స్లాష్ బ్యాక్ ఎండ్. సో దాన్ని మనం ఆప్ట్ బ్యాక్ ఎండ్ లోకి కాపీ చేయాలి. సో ఈ ఇమేజ్ లోంచి ఆప్ట్ బ్యాక్ ఎండ్ అనే ఫోల్డర్ తీసుకొని మన కొత్త ఇమేజ్ లో ఆప్ట్ బ్యాక్ ఎండ్ అనే దాంట్లోకి చేస్తున్నాం కాపీ. ఓకే, సో దీనికి ముందు నేను
యూజర్ ఎక్స్పెన్స్ అనేది కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఫైనల్ గా విల్ గివ్ లైక్ దిస్. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం స్పేస్ అనేది సేవ్ అవుతుంది. ఎన్పిఎం ఇన్స్టాల్ కొట్టినప్పుడు ఆ కమాండ్ రన్ అవుతుంది చూసారా, ఆ కమాండ్ అనేది కొంచెం స్పేస్ తీసుకుంటుంది అనమాట. ఆ స్పేస్ ని కూడా మనం సేవ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డాకర్ ఇమేజెస్ చూస్తే మనకు 150 MB ఉంది కదా ప్రెసెంట్. సో ఇలా మల్టీ స్టేజ్ బిల్డ్స్ రన్ చేసిన తర్వాత we can save some space. Now we will see that. Docker build -t join DevOps / backend : 1.0.0. సో ఇప్పుడు చూడండి డాకర్ ఇమేజెస్ సైజు ఎంత సేవ్ అయింది, 9 MB సేవ్ అయింది కదా. సో అదే పెద్ద ప్రాజెక్ట్ అయితే ఇంకా చాలా స్పేస్ సేవ్ అవుతుంది. మనకెంత కొన్ని లైబ్రరీసే ఉన్నాయి. అదే పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి ఇంకా ఎక్కువ లైబ్రరీస్ ఉంటాయి కదా. సో మనకు పర్సంటేజ్ చూసారంటే మీరు 9/150 × 100. ఓకే, ఆల్మోస్ట్ 6 to 7% సేవ్ అయింది అనమాట. సో ఇలా మీరు అన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే సెక్యూరిటీ పరంగా, సైజ్ పరంగా మన అప్లికేషన్స్ అనేవి సూపర్ స్పీడ్ ఉంటాయి కంటైనర్స్ లో. సో చాలా మంది ఏం చేస్తారంటే కంటైనర్స్ కి ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ ఏం చేయకుండా మళ్ళీ విఎంస్ ని తీసుకొచ్చి కంటైనర్స్ లో పెడతారు. ఇప్పుడు విఎం అనేది ఒక 2-3 GB సైజ్ ఉంటుంది. ఓకే, సో నేను కంటైనర్ చేయాలి కదా అని చెప్పేసి అప్లికేషన్ ని కంటైనరైజ్ చేసి మళ్ళీ అక్కడ 2-3 GB సైజ్ పెడితే ఏముంటుంది. సో అది అల్టిమేట్ గా ఏమవుతుందంటే విఎంస్ ఇన్ కంటైనర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఫ్లాట్ లో ఒక రూమ్ అనేది 1 or 2 persons కి, ఫ్లాట్ లో ఒక రూమ్ తీసుకొని మళ్ళీ దాంట్లో వచ్చి 10 మంది ఉన్నారు అనుకోండి, సో దట్ ఈస్ వేస్ట్. సో దిస్ ఈస్ అబౌట్ మల్టీ స్టేజ్ బిల్డ్స్. డిస్క్రిప్షన్ అంతా హెవీగా రాశారు. బట్ సింపుల్ గా చూద్దాం. Multi-stage builds are used to reduce the memory and improve the performance. To optimize Docker files while keeping them easy to read and maintain. So we can have 2 Docker files inside one Docker file. Okay. We will use it the first one as builder. ఇలానే ఆన్సర్ బుక్ సేమ్ అవసరం లేదు. Multi-stage builds are used to reduce the size and improve the performance of the images and containers. Okay, so we can have 2 Docker files inside one Docker. We will use one as builder. Okay, we will take the output, we'll copy the output from the builder and add it into the second Docker file. Okay, so finally builder will be removed automatically by Docker. So in this way we can reduce the size of the image and improve the performance. Okay, so right, uses smaller, more optimized Docker containers. నేను చెప్పాను కదా బిల్డ్ ఎన్విరాన్మెంట్, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది. ఫస్ట్ ది బిల్డ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో దిస్ ఇస్ బిల్డ్.
ఫర్ డెవలప్మెంట్. రన్ టైమ్ అంటే మీకు బిల్డ్ అనేది అవుట్పుట్ వచ్చేసిన తర్వాత మీకు ఇది అవసరం లేదు ఈ ఎన్విరాన్మెంట్. ఈ వర్డ్ యూస్ చేయండి బానే ఉంది. మల్టీ స్టేజ్ బిల్డ్స్ ఆర్ యూస్ టు క్రియేట్ స్మాలర్ మోర్ ఆప్టిమైజింగ్ ఇమేజెస్ బై సపరేటింగ్ ద బిల్డ్ అండ్ ఇది చెప్పి, సో దాని తర్వాత ఎలా చేశారు మీరు అనే దానికి ఇందాక నేను చెప్పినట్లు చెప్పండి. Okay. So we can have one as builder and one as runner. Copy the desired output from builder to runner. Docker removes builder automatically. ఓకే, సో ఇది ఎలాగో రిమూవ్ అయిపోతుంది కాబట్టి దీంట్లో మీరేమి ఆప్టిమైజేషన్స్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. So we can take 5 minutes break and continue the next. సో ఇప్పుడు చెప్పండి, డాక్టర్ ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్, హౌ డు యూ ఆప్టిమైజ్ డాక్టర్? వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ యూ ఇంప్లిమెంట్ ఇన్ డాక్టర్? ఇది అడిగితే మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి. We are using official minimal images. Okay, అది ఒక పాయింట్. రన్నింగ్ కంటైనర్స్ యాజ్ నాన్-రూట్ కంటైనర్స్. Okay, optimizing the layers by clubbing the multiple instructions into single instructions and frequently changing instructions at the bottom of the Docker file. Okay, and then what else? Multi-stage builds. Okay, and we have to use our own network, custom Docker bridge network. We are using volumes. We are using environment variables. So all these are Docker best practices. Okay. So final గా Docker and Kubernetes లో ఉండేది 2 స్టేజెస్ అన్నమాట. సరే, డాకర్ ఆర్కిటెక్చర్ అనేది అడుగుతారు కదా, ఒకవేళ ఈ క్వశ్చన్ అడగకపోయినా మీరు ఎలా చేస్తారని, బట్ ఈ క్వశ్చన్ అయితే వస్తుంది కదా, రీసెంట్ గా మీరు మీ ప్రాజెక్ట్ లో చేసిన అచీవ్మెంట్ ఏంటి అని వచ్చినప్పుడు, సో ఇంతకు ముందు మా డాకర్ ఫైల్స్ అనేవి ఆప్టిమైజ్డ్ గా ఉండేవి కాదు, సో నేను కొంచెం ఆప్టిమైజేషన్ అనేది చేశాను. Node.js డైరెక్ట్ గా రన్ చేస్తున్నారు Node.js ప్రాజెక్ట్, సో నేను దాంట్లో మల్టీ స్టేజ్ బిల్డ్ యాడ్ చేశాను. దానివల్ల 10% ఆఫ్ ద సైజ్ అనేది తగ్గించాను. మీరు పర్సంటేజ్ లో మాట్లాడితే ఇంకా సూపర్గా ఉంటుంది. 10% సైజ్ తగ్గించాను మల్టీ స్టేజ్ బిల్డ్స్ ద్వారా, అండ్ లేయర్స్ ని ఆప్టిమైజ్ చేశాను. ఓకే, కొన్ని మల్టిపుల్ రన్ ఇన్స్ట్రక్షన్స్ ని క్లబ్ చేశాను, ఫ్రీక్వెంట్లీ చేంజింగ్ ఇన్స్ట్రక్షన్స్ ని బాటమ్ లో పెట్టాను ఇలా. అండ్ రూట్ కంటైనర్స్ ద్వారా రన్ చేస్తూ ఉన్నారు, అది చాలా డేంజర్. దాన్ని నేను నాన్-రూట్ కంటైనర్స్ లాగా చేశాను. సో ఇది కూడా ఒక యాడ్ చేసుకోండి మీ దాంట్లోకి, ఇంతకు ముందు చెప్పిన దాంతో పాటు. ఓకే, సో డాకర్ ఆర్కిటెక్చర్ అంటే ఇప్పుడు సింపుల్. జనరల్ గా దేనికైనా ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఆ ఎంటైర్ సిస్టమ్ లో ఉండే కాంపోనెంట్స్. సో ఇప్పుడు మనకు క్లయింట్ అంటే డాకర్ కమాండ్ లైన్, డాకర్ హోస్ట్ అంటే డాకర్ ఇంజిన్ ఎక్కడైతే ఇన్స్టాల్ ఉందో దట్ ఈస్ డాకర్ హోస్ట్, రిజిస్ట్రీ అంటే అది డాకర్ హబ్. ఇప్పుడు మనం డాకర్ రన్ ఎంజినిక్స్ అని రన్ చేసిన తర్వాత డాకర్ ఏం చేస్తుంది, ఎంజినిక్స్ అనే ఇమేజ్ లోకల్లో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ లేకపోతే డాకర్ హబ్ నుంచి పుల్ చేసి లోకల్లో పెట్టి ఆ ఇమేజ్ నుంచి చూడండి పుల్ చేసి లోకల్ ఇమేజ్ రెపాజిటరీలో ప్లేస్ చేసి దాని నుంచి కంటైనర్ ని క్రియేట్ చేసి అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. దట్ ఈస్ డాకర్ ఆర్కిటెక్చర్. సో డాకర్ ఆర్కిటెక్చర్ కంటైన్స్ ఆఫ్ డాకర్ క్లయింట్, డాకర్ డీమన్, లోకల్ రిజిస్ట్రీ అండ్ సెంట్రల్ రిజిస్ట్రీ.
So when we issue Docker command, Docker engine checks whether the image is available in local or not. If it is not available, it will pull the image from the Docker hub, keep it in the local repository, create the container out of it, and show the output to the user. Okay. Docker client, Docker host, Docker registry. ఇంకా డాకర్ ఆబ్జెక్ట్స్ అంటే ఇంకా నెట్వర్కింగ్ స్టోరేజ్ అవి మనం చూసాం. ఇదేం మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు డాకర్ ఆబ్జెక్ట్స్ అనేది. బట్ ఎనీహౌ యు నో ఆల్రెడీ డాకర్ ఇమేజెస్, డాకర్ కంటైనర్స్. Docker object, Docker architecture contains of Docker client, that is nothing but Docker command line, Docker daemon, and local registry, central registry. When you issue a Docker command, Docker daemon checks whether that image is available in local or not. If it is not available, it will bring from the Docker hub and keep it inside the local registry, create the container out of it, and give the output to the client. Other than this, we can have Docker volumes and Docker networking also. So ఇలా మీరు ఆన్సర్ చెప్పాలి. సో ఫైనల్ గా చూసేది ఏంటంటే కంటైనరైజేషన్ లో రెండు స్టెప్స్. ఒకటి బిల్డ్ ద ఇమేజ్, రెండు రన్ ద ఇమేజ్. అంతే కదా. ఇమేజ్ లేకుండా కంటైనర్ ని రన్ చేయలేం. సో ఇక్కడ ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అయ్యేది ఇమేజ్ ఆక్యుపైయింగ్ సమ్ స్పేస్. కంటైనర్ అంటే లాజికల్ అన్నమాట. అంటే ఆ ఇమేజ్ లోంచి తీసుకొని ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే. సో మనం డాకర్ యూజ్ చేసి ఇమేజ్ ని బిల్డ్ చేసాం, డాకర్ యూజ్ చేసి ఇమేజ్ ని రన్ చేసాం. బట్ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఒక పీజీలో ఉన్నాం, అందులో 50 రూమ్స్ ఉన్నాయి, 100 రూమ్స్ ఉన్నాయి. వాట్ ఇఫ్ వాటర్ ఈస్ స్టాప్? అప్పుడు ఏమవుతుంది? ఎంటైర్ పీజీ ఇస్ ఎఫెక్టెడ్ కదా. సో ఇఫ్ ఓనర్ హ్యావ్ మల్టిపుల్ పీజీస్, say 5 PG, then సో ఓనర్ ఏం చేస్తాడు? వీళ్ళందరినీ అనదర్ పీజీస్ లో అడ్జస్ట్ చేస్తాడు. రైట్. ఇప్పుడు డాకర్ హోస్ట్ అనేది ఒకటి ఉంది. వాట్ ఇఫ్ అండర్లైన్ సర్వర్ ఈస్ క్రాష్డ్? కంటైనర్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయా లేదా? మొత్తం అన్ని డౌన్ అయిపోతాయి. సో అందుకోసం జనరల్ గా ఏం కావాలి మనకు? వీ నీడ్ టు మెయింటైన్ మల్టిపుల్ డాకర్ హోస్ట్స్. మల్టిపుల్ డాకర్ హోస్ట్స్ ఉన్నప్పుడు ఒక సర్వర్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ కంటైనర్స్ అన్నిటిని ఇమీడియట్ గా అనదర్ సర్వర్స్ లోకి మూవ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు యూ షుడ్ హ్యావ్ మల్టిపుల్ డాకర్ సర్వర్స్. మల్టిపుల్ డాకర్ సర్వర్స్ ఉన్నప్పుడు వాళ్ళని మేనేజ్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా. మల్టిపుల్ పీజీస్ ఉన్నప్పుడు ఒక్కొక్క పీజీకి ఒక్కొక్క పర్సన్ ఉంటాడు మేనేజర్. బట్ అన్ని పీజీలు కలిపి ఒక మేనేజర్ కావాలిగా. సార్ నో. So when you have multiple Docker hosts, you need some orchestrator. To manage all the Docker hosts. సో ఈ ఆర్కెస్ట్రేట్ అనే కాంపోనెంట్ ఏం చేస్తుందంటే అన్ని సర్వర్స్ ని మానిటర్ చేస్తూ ఏదైనా సర్వర్స్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఆ కంటైనర్స్ అన్నిటిని వేరే సర్వర్ లోకి షిఫ్ట్ చేస్తుంది అనమాట.
ఓకే. సో దీనికోసం ఆ కాంపోనెంట్ ని ఏమంటారు అంటే డాకర్ స్వామ్ అంటారు. డాకర్ స్వామ్. సో ఇది డాకర్ యొక్క నేటివ్ ఆర్కెస్ట్రేషన్ అన్నట్టు. ఓకే, ఇదొక డాకర్ హోస్ట్, ఇదొక డాకర్ హోస్ట్, ఇదొక డాకర్ హోస్ట్, ఇదొక డాకర్ హోస్ట్ లా. సో దీనిపైన మీరు మల్టిపుల్ డాకర్ స్వామ్స్ ని పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి కొన్నిటిని, ఇది వచ్చేసి కొన్నిటిని, ఇది వచ్చేసి కొన్నిటిని మేనేజ్ చేస్తూ ఉంటుంది. బట్ డాకర్ స్వామ్ అనేది డాకర్ యొక్క నేటివ్ ఆర్కెస్ట్రేటర్. డాకర్ స్వామ్ ఇస్ డాకర్ నేటివ్ ఆర్కెస్ట్రేటర్, అంటే డాకర్ కంపెనీ నుంచి వచ్చింది అన్నట్టు. బట్ దాంట్లో అన్ని అడ్వాంటేజెస్ లేవన్నమాట. సో మనకు పాపులర్ ఆర్కెస్ట్రేటర్ ఏంటి? Kubernetes is the popular container orchestration tool. సో ఆర్కెస్ట్రేటర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ లైక్ అవర్ మేనేజర్ అన్నమాట. మనం ప్రాజెక్ట్ లో ఒక 100 మంది హైలీ టాలెంటెడ్ ఐఐటి గ్రాడ్యుయేట్స్ ని రిక్రూట్ చేసి ఎవరంతటా వాళ్ళు వర్క్ చేయండి అంటే సో వాళ్ళు ఏదేదో చేస్తారు. బట్ 100 మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సరైన గైడెన్స్, డైరెక్షన్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఒక మేనేజర్ ఉండాలి. మేనేజర్, టీమ్ లీడర్, ఆర్కిటెక్ట్ ఎవరో ఒకరు ఉండాలి. సో దట్ ఈస్ దిస్ Kubernetes అన్నమాట. If you have multiple servers running the containers, then you need one orchestration tool. సో అది మనం యాన్సిబుల్ కంట్రోల్ మిషన్ ఎలాగైతే ఉందో అలానే మీరు ఆర్కెస్ట్రా తీసుకున్నా కూడా ఎంత టాలెంటెడ్ పీపుల్ గిటార్స్ కానీ వైలిన్ అవన్నీ ప్లే చేస్తున్నా కూడా సో దానికి ముందు ఒక పర్సన్ ఖచ్చితంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, రైట్? సో ఒక్క సింగిల్ ప్రాజెక్టు 2-3 కంటైనర్స్ అంటే ఆర్కెస్ట్రేషన్ రేంజ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హండ్రెడ్స్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నప్పుడు ఆర్కెస్ట్రేషన్ కి వెళ్ళాలి. సో వెళ్ళకపోతే వెళ్తే యూజ్ ఏంటి? ఆటో స్కేలింగ్ ఆఫ్ కంటైనర్స్. అంటే మీ అప్లికేషన్ కి ట్రాఫిక్ అనేది ఎక్కువ అయ్యే కొద్దీ మల్టిపుల్ కంటైనర్స్ నేను స్పిన్అప్ చేయాలి కదా. అది డాకర్ లో ఉందా? నో. హై అవైలబిలిటీ. ఓకే. సో మనం కంటైనర్స్ ని ఒక్క దాంట్లోనే రన్ చేయకుండా ఒక 3 కంటైనర్స్ ని 3 సర్వర్స్ లో రన్ చేసాం అనుకోండి, ఒక సర్వర్ డౌన్ అయినా ఇంకొక 2 కంటైనర్స్ అప్ లో ఉంటాయా? ఓకే. రిలయబిలిటీ. ఒక సర్వర్ డౌన్ అయింది అనుకోండి, ఆర్కెస్ట్రేటర్ షిఫ్ట్స్ ద కంటైనర్ టు అనదర్ హోస్ట్ if one host is down. ఓకే. అండ్ నెట్వర్కింగ్, మల్టిపుల్ హోస్ట్స్ ఉన్నప్పుడు వాటి మధ్యలో ఒక కామన్ నెట్వర్కింగ్ ఛానల్ ఉండాలి కదా. డాకర్ స్వామ్ లో అది కొంచెం వీక్ అనమాట. Kubernetes networking is more stronger than Docker Swarm. మనం ఇప్పుడు డాకర్ స్వామ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఎవరు యూజ్ చేయరు ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ డిఎన్ఎస్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద కంటైనర్స్ కూడా. ఓకే. Kubernetes offers many features than Docker Swarm. Kubernetes integrates with cloud providers. Okay. So now if you see Kubernetes versus Docker Swarm versus Kubernetes, స్కేలబిలిటీ, ఆటో స్కేలింగ్ ఇవన్నీ మనకు Kubernetes లో స్ట్రాంగ్ ఉంటాయి. ఓకే.
load balancing, volumes, everything. I can say volumes also. స్టోరేజ్ ఇవన్నీ మనము క్యూబర్నెటిస్ నేర్చుకునేప్పుడు మీకు అర్థమవుతాయి బెటర్ దాన్ ఇన్ డాకర్ స్వామ్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. వై షుడ్ ఐ యూస్ క్యూబర్నెటిస్ ఇఫ్ వీ హ్యావ్ డాకర్ స్వామ్ ఫ్రమ్ ద డాకర్? సో ఆటో స్కేలింగ్, హైలీ అవైలబిలిటీ, రిలయబిలిటీ, వాల్యూమ్స్, నెట్వర్కింగ్, everything is better in Kubernetes than Docker Swarm. Docker Swarm is a native. సో ఇప్పుడు ఏంటి, మనం ఓన్లీ బిల్డింగ్ ద ఇమేజ్ కోసం మాత్రమే డాకర్ ని యూస్ చేస్తాం. ఇమేజ్ ని రన్ చేయడానికి వి విల్ యూస్ Kubernetes. ఓకే, Kubernetes ఎప్పుడు అవసరం లేదంటే మీ ప్రాజెక్ట్ లో మాక్సిమం ఒక 5-6 స్టార్ట్అప్స్ లో ఒకే ప్రాజెక్ట్ రన్ అవుతుంటుంది. ఒక 10, ఇప్పుడు జాయిన్ డెవాప్స్ అనుకోండి, జాయిన్ డెవాప్స్ అప్లికేషన్ మాక్సిమం 3-4 ఉంటాయి అనుకోండి కంటైనర్స్. అప్పుడు నేను Kubernetes వెళ్ళాల్సిన అవసరం లేదు. హెవీ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉన్నప్పుడు అప్పుడు మీరు Kubernetes వెళ్ళాలి. టెక్నాలజీ ఉంది కదా అని చెప్పేసి మనం ఎక్కడంటే అక్కడ యూస్ చేయకూడదు. అప్పుడు ఏంటంటే టెక్నాలజీ ఇంకా ఎక్కువ కాంప్లెక్సిటీని యాడ్ చేస్తుంది. అవసరమైన చోట మాత్రమే టెక్నాలజీని వాడాలి. అవసరం లేని చోట వాడామంటే మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతుంది అన్నమాట. సో పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్ కానీ ఫైనాన్షియల్ కంపెనీస్ లో పెద్ద ప్రాజెక్ట్స్ లో డెఫినెట్లీ Kubernetes అనేది యూస్ చేస్తారు. ఒక ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఉన్న దాంట్లో Kubernetes అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదు. అసలు కంటైనరైజేషన్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక రేపు మనం ఇమేజెస్ ని డాకర్ తో బిల్డ్ చేయబోతాం. అవసరమైనప్పుడు ఆ బిల్డ్ చేసిన ఇమేజెస్ ని Kubernetes లో రన్ చేయబోతాం. సో ఇది కూడా డాకర్ అండ్ Kubernetes కూడా మనకు టెరాఫార్మ్ లాగానే కొంచెం ఇంట్రెస్టింగ్ గా కంప్లీట్ గా కవర్ చేస్తాం. ఓకే, ఫ్రమ్ ద స్క్రాచ్ కవర్ చేస్తాం కాబట్టి మీకు అది బాగానే యూజ్ అవుతుంది. Let us have few questions. Srikanth Reddy. హాయ్ అన్న. Hi. అది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది మొన్న రీసెంట్ గా మీరు యూజర్ యూజ్ చేసి టెరాఫామ్ చేశారు కదా, అది అయిపోయిందా అన్న? అంటే మీది Users కోడ్ యూజ్ use చేస్తే రన్ చేసేది. కావట్లేదు. ఐ మీన్ యా, ఎస్హెచ్ ఫైల్ అది జస్ట్ ఇక్కడ ఒక ఓ మిస్ అయింది అంతే, నేను కాపీ చేస్తాను. ఓకే, యాక్చువల్గా ఇది ప్రొవిజనర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు కదా అన్న? ఏదైనా యూస్ చేసి ప్రొవిజనర్ చేయొచ్చు. యాక్చువల్గా ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ప్రొవిజనల్ నేను ట్రై చేశాను అన్న. ప్రొవిజనల్ యూస్ చేసినప్పుడు షెల్ స్క్రిప్ట్స్ అనేవి రన్ అవ్వవు. నేను ఆ, నార్మల్ ఈ డాకర్ ఇప్పుడు మీరు ఎలా రన్ చేశారో అలా చేసాము, బట్ అది రన్ కాలేదు. నేను ప్రొవిజనర్ యూజ్ చేసాము, అట్లా రన్ అవుతుంది. సో అందుకని ఒకసారి క్లారిటీ తెచ్చుకుందాం. నాకే రన్ అవ్వట్లేదా, ఎవరికి రన్ అవ్వట్లేదా మేబీ అట్లా ఏం లేదు, అనేసి. ఇక్కడ ఒక ఓ మిస్ అయింది అంతే, అందరికీ రన్ అవుతుంది. ఓకే, యా. అండ్ ఇది సారీ, ఉమ్, వాల్యూమ్స్ ఇంక్రీజ్ చేసేటప్పుడు నాది మన స్క్రిప్ట్ లో ఎన్విఎంఈ వస్తుంది కదా అన్న. యాక్చువల్గా యా, మీరు ఒకటి నాకు ఎక్స్వి ఎక్స్విడిఏ అని వస్తుంది అన్న. నేను అప్పుడు అది ప్లేస్ చేయండి. మీకు యా అక్కడ బట్ ఏదొస్తే అది. అంటే నేను యూజ్ చేసేది ఏడబ్ల్యూఎస్ఏ కదా, అంటే మీ అందరికి ఒకటిలా వచ్చి నాకెందుకు ఒకలా వస్తుంది అని క్వశ్చన్. ఓఎస్ ఏది యూస్ చేస్తున్నావు? ఓఎస్ నేను లైనక్స్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. మన ఏడబ్ల్యూఎస్ఏ కదా. జాయిన్ డెవాప్స్ ఏఎంఐనా? యా అవును. బట్ నో ప్రాబ్లం, నీకు ఏది వస్తే అది చేసుకో. యా చేశాను నేను, వర్క్ అవుతుంది, నేను అట్లనే చేశాను. బట్ ఎందుకు అట్లా, నేను ఏడబ్ల్యూఎస్ఏ కదా, సారీ లైనక్స్ దే యూజ్ చేస్తున్నాను, అన్ని సేమే యూజ్ చేస్తున్నాను, డిఫరెంట్ ఎందుకు వస్తుంది అనేది అడుగుదాం అనుకుంటున్నాను. సో మేబీ అది అకౌంట్ లెవెల్ సెట్టింగ్ అనుకుంటాను. ఇక్కడ ఓకే. వాల్యూమ్ ఉన్నప్పుడు, క్రియేట్ వాల్యూమ్ చేసేటప్పుడు మౌంట్ చేసేటప్పుడు డైరెక్టరీస్ అనేది బేస్డ్ ఆన్ GP3 వాడితే ఒక రకంగా, GP2 వాడితే ఒక రకంగా రావచ్చు. నేను జీపీ ఇక్కడ త్రీనే వాడతాను. GP3 వాడాను.
యా సో అది DP3 అకౌంట్ లెవెల్ సెట్టింగ్స్ అనుకుంటా. అదేమి జస్ట్ పాత్ అనమాట, అంతే, ఒక యా పాత్ యా లాగా. యా అమ్మా యా ఓకే విష్ణుప్రియ, గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. ఈ క్వశ్చన్ మనము యూజర్ క్రియేట్ చేసాం కదండి, యూజర్ ఎక్స్పెన్స్ అని. అప్పుడు వెరీ ఫస్ట్ టైం మనము EC2-user ఉన్నప్పుడు అది డాకర్ కమాండ్స్ ని చేయలేకపోతే మనం యూజర్ మోడ్ యాడ్ చేసి దానికి డాకర్ గ్రూప్ యాడ్ చేసాం కదా EC2 యా, యూజర్. ఈ యూజర్ ఎస్, ఎక్స్పెన్స్ ని మనం చేయక్కర్లేదంటారా? అంటే బికాస్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్సైడ్ ద కంటైనర్, మనకి డాకర్ యొక్క యా, అది అది వేరే, అది కంటైనర్ కదా. ఇదేంటి విఎం లో డాకర్ ఇన్స్టాల్ చేసి డాకర్ తీసుకొస్తున్నాను. నాట్ రన్నింగ్ కంటైనర్స్. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ డాకర్ కమాండ్, నాట్ ఫర్ కంటైనర్స్. అది EC2 యూజర్ కి. అంటే VM లోంచి యా, మనము ఇమేజెస్ కానీ డాకర్ కమాండ్స్ రన్ అవ్వటానికి దాని గ్రూప్ కి యాడ్ చేస్తున్నాం. సో యూజర్ ఎక్స్పెన్స్ యా, అనేది మనం ఇన్సైడ్ ది కంటైనర్ ఆర్ ఫర్ ది ప్రాజెక్ట్ రన్నింగ్ కి యూజ్ చేస్తున్నాం ఎస్, కాబట్టి దీన్ని కరెక్ట్. యాడ్ చేయాల్సిన అవసరం దీనికి లేదు. దానికి సంబంధమే లేదు అసలు. ఓకే, సో అది జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఇంకొకటి, మనము కొన్ని కంటైనర్స్ లో స్లీప్ టైం ఇస్తున్నాం కదా, అంటే 500 600, అంటే 6 minutes యా, రన్ అయినాక అది స్టాప్ అయిపోతుంది. సో ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఆ కంటైనర్స్ ని డిలీట్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాము. సో వన్స్ స్టాప్ అయ్యి, అంటే కమాండ్ మనం యూస్ చేస్తున్నప్పుడు డాకర్ PS-a అన్నప్పుడు అవి స్టిల్ ఉన్నాయి, డెడ్ అవ్వలేదు, ఉన్నాయి బట్ ఇన్యాక్టివ్. వాటిని రీరన్ చేయడానికి ఏమైనా కమాండ్ ఉందా, లేకపోతే జస్ట్ వాటిని డిలీట్ చేసి? రీరన్ చేయలేము, అయిపోయింది, అది ఎగ్జిట్ అయిపోయింది అంతే. వన్స్ ఎగ్జిట్ అయిపోతే ఇంకా మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేయాల్సిందే. Yeah. ఓకే, సో ఇవాళ వచ్చిన రన్ క్వశ్చన్ అయిపోయింది. రన్ అయిపోయింది. అవును, సో జస్ట్ అది ప్రతిసారి ఇచ్చేటుంటే ఏదైనా కమాండ్ ఉందేమో అని కనుక్కుందామని. ఓకే, ఇంకోటి, ఇవాటి క్లాస్ లో లేయర్ క్యాషెస్ అని అన్నారు కదా, మనము క్యాష్ నుంచి తీసుకుంటుంది అని. సో మీరు చూపించారు కూడా వెరీ ఫస్ట్ టైం అది రన్ అవుతుంది, లేయర్స్ వైజ్ గా చూపిస్తోంది, కంటైనర్ క్రియేటింగ్ అంతా చూపించింది. సెకండ్ టైం రన్ చేస్తున్నప్పుడు అది క్యాష్ నుంచి తీసుకోవడం చూపించింది. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు చెప్పారు కంటైనర్స్ డిలీట్ అవుతాయి కానీ ఆ ఇమేజెస్ ఇంటర్మీడియట్ గా ఉన్న ఇమేజెస్ అలాగే ఉంటాయి కదండి అవి? అవునవును, అవి లేయర్స్ లాగా ఉంటాయి. అవి డాకర్ హబ్ లోనే ఉంటాయి. యా, డాకర్ హబ్ ఇంటర్నల్ గా స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను యూజ్ చేశాను, అదే ప్రాజెక్ట్ నేను పుష్ చేశాను డాకర్ హబ్ కి. లెట్స్ శ్రీకాంత్ ఉన్నాడు, తను సేమ్ రన్ చేస్తున్నాడు ఇప్పుడు. సో లోకల్ రెపోలో లేదు, డాకర్ హబ్ కి వెళ్ళి తీసుకుంటుంది తనకి. ఆల్రెడీ నేను పుష్ చేశాను కాబట్టి ఆ లేయర్స్ క్యాష్ నుంచి తీసుకున్నట్టు చూపిస్తుందా అక్కడ తను రన్ చేసినప్పుడు? అవును. సో ఆ ఇమేజెస్ అని, సో ఈ క్యాషెస్ అని ఎన్ని రోజులు మెయింటైన్ అవుతుంది? ఫర్ ఎవర్ అట్లానే ఉంటుందా, లేకపోతే? క్యాషే ఏం కాదు అది, యాక్చువల్లీ మన లోకల్ క్యాషే, బట్ డాకర్ లో స్టోరేజ్ లో ఉంటాయి అలానే అవి ఇన్స్ట్రక్షన్స్ వైజ్. ఇప్పుడు ఎవరైనా ఇలా గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట డాకర్ లో. అది ఎప్పటికీ అలాగే ఉంటాయి అంటారా? యా, అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఫ్రమ్ కమాండ్, అల్మా లైనెక్స్ ఇవి మనం కొన్ని రోజుల నుంచి చేస్తున్నాము. మరి వెరీ ఫస్ట్ టైం వాళ్ళు రన్ చేసినప్పుడు అది క్యాష్ నుంచి తీసుకుంటున్నట్టు చూపించలేదు కదా, అది లేయర్స్ అంటే క్రియేట్ చేసినట్టు చూపించింది. సో కొంచెం అక్కడ డౌట్ వచ్చింది. రాసేప్పుడు ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే నేను ఇక్కడ జస్ట్ నేమ్ చేసి నా నేమ్ తో ఇచ్చాను. అది నేమ్ అనేది చెక్ చేసుకోదు, ఇన్స్ట్రక్షన్ అనేది చెక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేమ్ మళ్ళీ కొత్తగా ఆల్మా లైనెక్స్, అప్పుడు అది లో ఉండే వాళ్ళందరూ డాకర్ లోంచే పుల్ చేసుకొని నేమ్ చేంజెస్ చేసి మళ్ళీ పుష్ చేస్తే మళ్ళీ మొత్తం మెమరీ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. అది అలా అంతా చేయదు. ఓకే, మీకు పుష్ చేసినట్లు అక్కడ కనిపించినా కూడా అది ఇన్ఫర్మేషన్ మాత్రమే పుష్ చేస్తుంది తప్ప ఫిజికల్ గా ఇమేజ్ అయితే పుష్ చేయదు. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ అంటే మన 4 క్లాసెస్ నుంచి 2-3 క్లాసెస్ నుంచి ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫామ్, అల్మా లైనెక్స్,
తర్వాత రన్ కమాండ్స్ ఇవి మనం మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసాము అండ్ వి పుష్డ్ ఇట్ టు ద డాకర్ హబ్ ఆల్సో. సో అది అక్కడి Okay. నుంచి తీసుకుంటున్నట్టు కనపడలేదు. Docker ఏంటి కమాండ్ లో మిస్టేక్. రిమూవ్ చేద్దాం. Docker RMI -F Docker images -A మొత్తం అన్ని రిమూవ్ చేసేసాను. నా సిస్టమ్ లో అయితే ఏమీ లేవు. ఇప్పుడు నేను బిట్ చేసి డాకర్ బిల్డ్ 20 join DevOps /backend :1.0.0 start. ఇది లోకల్ గా బిల్డ్ చేస్తుంది. ఓకే, Docker push oh shit extra dot layer already exists. ఓకే, ఆ లాస్ట్ లో పుష్ అయింది ఏంటి? అవి ఏవైతే చేంజెస్ జరుగున్నాయో ఆ కాపీ ఫైల్స్ అవి మాత్రమే. ఓకే, సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకొని మీ దాంట్లో మీరు మళ్ళీ ఇవే యూస్ చేశారనుకోండి, నేను చేసినవే మళ్ళీ మీరు పుష్ చేసినప్పుడు ఇలానే వస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని. అండ్ ఒక 3-4 days తర్వాత కూడా మళ్ళీ సేమ్ రన్ చేస్తే ఇలాగే వస్తుంది. ఎస్ ఓకే ఓకే ఓకేనండి. ఇంకో లాస్ట్ క్వశ్చన్, చెప్పండి. ఇది మనము డాకర్ హబ్బే యూస్ చేస్తామా, ఇంకేదైనా ఉందా? అంటే ఆర్గనైజేషన్ వైడ్ ఉన్న డాకర్ హబ్ ఏం కాదు, వేరేది వస్తుంది. క్యూబర్నెటిస్ రన్ చేసేటప్పుడు వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు డాకర్ హబ్ అనేది పబ్లిక్ రెపాజిటరీ, ఎవరైనా ఏదైనా పుష్ చేయొచ్చు. ఆర్గనైజేషన్స్ దే డోంట్ యూస్ డాకర్ హబ్ కదా, అంటే అందుకే ఈసీఆర్ అనేది యూస్ చేస్తాం, అది వస్తుంది క్యూబర్నెటిస్. ఈసీఆర్ ఓకే ఓకే అశోక్ ఓకే. ఎస్. గుడ్ మార్నింగ్ శివ బ్రో. గుడ్ మార్నింగ్. వన్ ఎక్స్టెండెడ్ క్వశ్చన్ విష్ణుప్రియ గారికి. ఇప్పుడు మీరు డాకర్ ఇమేజెస్ అనేది ఇప్పుడు రిమూవ్ చేశారు కదా, ఇంతకు ముందు నార్మల్ గా అంటే జస్ట్ ఇప్పుడు ఒక ఇమేజ్ మనం డెవలప్ చేసి దాన్ని రన్ చేస్తే దాని డాకర్ కంటైనర్ గా కన్వర్ట్ అయింది. లెట్స్ టేక్ మన కంటైనర్ అనేది ఒక డిలీట్ చేసేసాం అంటే బై చాయిస్ లేదా అన్ఫార్చునేట్ గా రిమూవ్ అయిపోయింది అనుకుందాం. సో ఆ కేస్ లో మనకి డేటా లాస్ అయితే ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇమేజ్ స్టోర్ లో ఫామ్ అయి ఉంది కాబట్టి మనకి డేటా లాస్ అయితే ఏమి ఉండదు కదా. డేటా లాస్ ఏమి ఉండదు. ఓకే, సో మనం వీఆర్ ఫ్రీ టు డిలీట్ కంటైనర్స్, బట్ ఇమేజెస్ తో మాత్రం డిలీట్ చేయకూడదు, రైట్? ఇమేజెస్ డిలీట్ చేయకూడదు. ఇమేజ్ ఉంటేనే కదా ఎప్పటికైనా మళ్ళీ కంటైనర్ చేయగలం. అదే కన్ఫర్మ్ చేసుకుందాం అని. లైక్ సో బై చాయిస్ కానీ అన్ఫార్చునేట్ కానీ డిలీట్ అయిపోతే అక్కడ అయితే వరీ అవసరం లేదు, మనకి ఇమేజ్ అయితే ఉంది కాబట్టి. కరెక్ట్, రైట్?
Yeah. ఓకే, థ్యాంక్ యూ. దామిరెడ్డి. గుడ్ మార్నింగ్ శివ. Yeah, ఇది good morning. ఇక్కడ బ్యాక్ ఎండ్ ఇచ్చారు కదా, మనం క్రియేట్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్ ఐపీ ఇస్తే అవుతుంది, బ్యాక్ ఎండ్ వర్క్ అవట్లేదు. మనం ఎక్కడన్నా డిఎన్ఎస్ ఎంట్రీ చేసామా దానికి? డాక్టర్ నేమింగ్ లోనే ఉంది కదా, కంటైనర్ నేమ్. కంటైనర్ నేమే డిఎన్ఎస్. ఓకే, కంటైనర్ నేమ్ ఓకే, అక్కడ నేమ్ ఇస్తే ఐపీ బదులు ఐపీ ప్లేస్ లో తీసేసుకుంటుంది అది. ఓకే ఎస్. ఓకే ఓకే అండి, అది చూడాలి. అయితే నేను అది మెన్షన్ చేయనట్టుంది కంటైనర్ నేమ్, దానివల్ల వర్క్ అవ్వట్లేదు. సో దాని ప్లేస్ లో ఐపీ ఇస్తే వర్క్ అవుతుంది, అది ఇస్తే నీకు కనెక్ట్ అవ్వట్లేదు. అంటే అప్పుడు మనం మీరు కస్టమ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. ఇంజినెక్స్.com లో ఉంది కదా, అక్కడ ఇంజినెక్స్.com లో మనకి అక్కడ నేను అది బ్యాక్ ఎండ్ ఇస్తే అవ్వలేదు, ఐపీ ఇస్తే అవుతుంది. కస్టమ్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి, కంటైనర్ నేమ్ ఉండాలి. ఓకే ఓకే ఓకే, నెట్వర్క్ క్రియేట్ చేశాను, కంటైనర్ నేమ్ చూస్తాను. రాజశేఖర్. హాయ్ శివ. హాయ్. సో ఇందులోనే నాకు సేమ్ క్వశ్చన్. ఇక్కడ వేరియబుల్ పాస్ చేస్తాం కదా, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఫ్రమ్ బ్యాక్ అండ్ నుంచి టీవీ కనెక్ట్ అవ్వడానికి. సో ఆ వేరియబుల్ లో వాల్యూ పాస్ చేసేది ఇక్కడ కంటైనర్ నేమా? వేరియబుల్ లో వాల్యూ ఎక్కడ పాస్ చేస్తున్నావు? డాకర్ ఫైల్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాస్ చేస్తాం కదా MySQL కనెక్ట్ అవ్వడానికి. ఓకే, ఇదేంటి మీ క్వశ్చన్ ఇక్కడ? ఇక్కడ DB హోస్ట్ ఈక్వల్స్ టు మనం అయితే యాక్చువల్గా అయితే డొమైన్ నేమ్ ఇచ్చేవాళ్ళము. ఇక్కడ MySQL అనేది కంటైనర్ నేమా ఏంటిది అది? కంటైనర్ నేమ్. ఓకే, మనం ఏమైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. యా. ఓకే, మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డిఎన్ఎస్ అంటే ఏంటి? ట్రాఫిక్ అనేది బయటికి వెళ్తుంది. విత్ ఇన్ ద సేమ్ సర్వర్ ఉన్నప్పుడు మనము పబ్లిక్ డిఎన్ఎస్ అవసరం లేదు మనకు. ఓకే. వన్ మోర్ క్వశ్చన్. మనం ఇమేజెస్ క్రియేట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఎర్రర్స్ చూపించవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిడి కమాండ్ యూస్ చేసాం మనము. సో అది సిడి ఇమేజ్ క్రియేట్ చేసి కంటైనర్ కూడా రన్ అవుతుంది సిడి యూజ్ చేసినప్పుడు. సో అన్లెస్ మనం అది వర్క్ అవ్వలేదని కంటైనర్లో లాగిన్ అయ్యి చెక్ చేసుకునే వరకు. సో నా క్వశ్చన్ ఏంటంటే, బిఫోర్ దిస్ ఇమేజ్ క్రియేషన్ టైంలో కానీ కంటైనర్ రన్ టైంలో కానీ ఏమన్నా ఎర్రర్స్ డిస్ప్లే అయ్యేలాగా ఏమన్నా కమాండ్స్ ఏమన్నా ఉన్నాయా? హలో. 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 హలో సార్. హలో. హలో సార్. నా వాయిస్ వినిపించట్లేదా? వినిపించట్లేదు సార్, ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి. సార్ ఇది డాకర్ కంపోజ్ కానీ డాకర్ ఫైల్ కానీ డిపెండెన్సీ మేనేజ్మెంట్ కాదా సార్? మనం టెరాఫార్మ్ మాడ్యూల్స్ డిపెండెన్సీ మేనేజ్మెంట్ ఫస్ట్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసి తర్వాత అలా చేసిద్ది అన్నారు కదా. ఇక్కడ డాకర్ కంపోజ్ ఫైల్ అలా కాదా సార్? మనం మాన్యువల్ గా సెట్ చేయాల్సిందేనా?
ఇది మనం మాన్యువల్ గా సెట్ చేసింది. అక్కడ రిసోర్సెస్ అవంతా ఉన్నాయి కదా, అక్కడ రిసోర్స్ క్రియేషన్ కాబట్టి రిసోర్స్ ఐడీస్ మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేప్పుడు సెక్యూరిటీ గ్రూప్ లో AWS సెక్యూరిటీ గ్రూప్ డాట్ అలో ఆల్ డాట్ ఐడి అని ఇస్తాం. అప్పుడు అది ఓకే డిపెండెన్సీ చూసుకుంటుంది. బట్ ఇక్కడైతే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ పైన డిపెండ్ అవుతుందని చెప్పలేదు కదా. దిస్ ఇస్ అప్లికేషన్ నాట్ రిసోర్సెస్. ఓకే, ఇక్కడ మనం మాన్యువల్ గా ఇవ్వాలి ఆబ్వియస్లీ. ఓకే ఈ ట్యాగింగ్ కూడా ఆటో ఇంక్రిమెంట్ అవ్వదా సార్? మనం మాన్యువల్ గా ట్యాగ్ మెన్షన్ చేయాల్సిందే అది అది 1.0. CI/CD లో హ్యాండిల్ చేయాలి. CI/CD లో హ్యాండిల్ చేయాలి, ఇక్కడ ఓకే కాదు. CI/CD వచ్చినప్పుడు. ఓకే థ్యాంక్ యూ. హలో హలో యా హాయ్ లక్ష్మణ్, చెప్పండి. ఆ యూజర్ డేటా నాకు కూడా వర్క్ అవ్వట్లేదు అన్న. ఇది నేను ఫస్ట్ రోజే మీరు చెప్పిన రోజే చేశాను, ప్రొవిజనర్ రాసిన తర్వాత వర్క్ అవుతుంది. ఇక్కడ ఏమైనా చూడండి ఓ గానీ అలా ల్యాప్టాప్ లేదన్న చూడండి, అంత. అక్కడ లాగ్ లో క్లౌడ్ ఇనిట్ లాగ్ అవుట్పుట్ ఉంది కదా. ఓకే సరే, ఓకేనా మనకు. ప్రొవిజనర్ అయినా యూజ్ చేయండి, ఏదైనా యూజ్ చేయండి. ప్రొవిజనర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనం కనెక్ట్ అవుతాము, ఈ స్క్రిప్ట్ ని అక్కడ రన్ చేస్తాం. ఓకే, మనకు రోబో షాప్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇది అయిపోయిన తర్వాత, ఏంటంటే అయిపోయిన తర్వాత. ఇంటర్నల్ గా ఒక ఆపర్చునిటీ వచ్చింది, అజూర్ డిప్లాయ్మెంట్స్ అన్నారు. ఇంకా మనకు జెన్కిన్స్ కుబర్నెటీస్ అవ్వలేదు కదా, అందుకనేసి ఫ్రైడే అడుగుదాం అనుకున్నాను. జస్ట్ వేరే క్వశ్చన్ అడిగేశాను. ఏంటి నాకు ఇంటర్నల్ గా చూడండి, ఇక్కడ ఒకసారి వర్క్ తీసుకోండి. చేసేటప్పుడు అజూర్ డిప్లాయ్మెంట్స్ అని వచ్చేసింది. వాళ్ళు వచ్చేసి అజూర్, నేను AWS ఎన్విరాన్మెంట్ లో నాకు తెలుసు అని చెప్పాను. అజూర్ కూడా మీరు ఇస్తే చేస్తామని చెప్పాను. క్యూబర్నెటీస్ అండ్ జెన్కిన్స్ కూడా ఐడియా ఉందని చెప్పాను. యాక్చువల్ గా ఇన్ డెప్త్ ఏం లేదు నాకు. మనకి ఏం Kubernetes కావాలి? నెక్స్ట్ డే రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం కదా. యా అన్న. ఓకే, 1 or 2 weeks లో వచ్చేస్తుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామన్నారు, ఇంకా చేయలేదు. సో ఆ లోపు కొంచెం ఆన్లైన్ లో రిసోర్సెస్ చూడండి, మీకు అంత అర్జెంట్ అయినా. యా ఓకే అన్న.